స్టార్ట్. ఓకే. గుడ్ మార్నింగ్ పద్మనాభం అండ్ చైతన్య. మీ సిల్వర్ జూబ్లీ యానివర్సరీకి మేమందరం వచ్చాము. చాలా సంతోషం అనిపించింది ఆ రోజున, ఎందుకంటే చాలా యూనిక్గా మీరు సెలబ్రేట్ చేసే పరిస్థితిని అందరికీ కూడా ఏంటి అని అంటే ఎన్నో ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చారు మీరు. సో ఆ రోజున ఏంటంటే నన్ను మీరు మాట్లాడవలసిందిగా కోరారు. సో ఆ రోజున ఏంటి అంటే అక్కడున్న అట్మాస్ఫియర్ దాని పరంగా కానీ కొంత డిలే పరంగా కానీ ఏంటంటే నేను హడావిడిగా ముగించినట్టు నాకు అనిపించింది. కొంచెం అసంపూర్తిగానే మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే అందులో ఓన్లీ నేను పద్మనాభం గురించి చెప్పాను, వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పాను. కానీ అతి ముఖ్యంగా ఏంటంటే చైతన్య నీ గురించి నేను మాట్లాడలేకపోయానమ్మా. ఫర్ విచ్ రిగ్రెటెడ్ లాటర్ ఆల్సో. నాకు అనిపించింది, అయ్యో నేను ఎలా మర్చిపోయాను చైతన్య గురించి మాట్లాడకుండా ఉన్నాను అని చెప్పేసి అనిపించింది. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు, బట్ నువ్వు వాళ్ళకన్నా ఎక్కువమ్మా నాకు. ఎందుకంటే నా లైఫ్లో ఏంటంటే నాకును శోభకు ఏంటంటే మేము ఎప్పుడెప్పుడు ఏ సెలబ్రేషన్ చేసుకున్నా కూడా యూ వర్ ద ఫస్ట్ పర్సన్ టు బీ అవైలబుల్ ఇన్ అవర్ హోమ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్. ఎప్పుడైనా కూడా నువ్వు ఉన్నావు. నువ్వు పిన్ని బాబాయ్ అందరూ కూడా ఏంటంటే నాకు నువ్వు అసలు తోడబుట్టిన దానికంటే ఎక్కువమ్మా. ఎందుకంటే నీ రుణం నేను ఎంత చేసినా కూడా నేను తీర్చుకోలేను. యు ఆర్ దేర్, యు ఆర్ ఆల్వేస్ దేర్. అండ్ ఎప్పుడున్నా కూడా నువ్వు ఏంటంటే అవైలబిలిటీలో ఉంటావు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పద్మనాభంను డ్రైవ్ చేసుకుంటూ నువ్వు తీసుకొచ్చేది నువ్వే, నాకు తెలుసు. ప్రతి ఫంక్షన్ కూడా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వు కలకాలం ఏంటంటే అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సౌభాగ్యతపై నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ జీవితంలో నువ్వు ఏది తలపెట్టినా కూడా ఏంటంటే అంతా నీకు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. గాడ్ బ్లెస్ యూ. అండ్ వన్స్ అగైన్ 25th మ్యారేజ్ యానివర్సరీ. Warm wishes to both of you. God bless you both. Thank you.